మీరు ఆల్రెడీ thumbnail చూసారు కాబట్టి బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో సమాంతా కోసం ఒక్క డైలాగ్. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. Well, frankly, as a kid, I used to admire Samantha. Like, quite literally, I was a huge fan. As I grow up, don't know why, నేను తన పట్ల ఆపోజిట్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ద అడ్మిరేషన్, దట్ క్యూట్నెస్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఎపిసోడ్, that Samantha is missing. ఆ క్యూట్నెస్, చార్మ్, స్పెషలీ తను స్టార్ట్ చేసిన ఫౌండేషన్, తను చేసిన మంచి. Don't know why, for some reason I was a big fan of her, but not anymore. Because she is proving me wrong. తన పాస్ట్ రిలేషన్షిప్, నాగ చైతన్య పెళ్లి టైంలో శోభితకి వచ్చిన హేట్, బికాజ్ ఆ టైంలో నేను వీడియో స్టార్ట్ చేయలేదు కాబట్టి ఐ రియలీ ఫెల్ట్ ఆన్లైన్లో శోభితని చాలా స్లట్ షేమ్ చేశారు. ఐ ఫీల్ సమ్వేర్ డౌన్ ద లైన్ Samantha and her PR team is wrong. నేను అలా అనుకున్న ఎగ్జాక్ట్ 1 year కి ఆల్మోస్ట్ 1 year అదే సేమ్ టైంలో సమాంతా గాట్ మ్యారీడ్ టు అ మ్యారీడ్ మెన్. తను ఇన్ని రోజులు ఏ విక్టిమ్ కార్డ్ అయితే ప్లే చేసిందో ఇప్పుడు తను ఇంకో ఉమెన్ కి అదే పెయిన్ ఇచ్చి విక్టిమ్ ని వేసింది. నువ్వు ఒక విక్టిమ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీతో పెళ్లి చేసుకున్నందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు కాబట్టి నాగ చైతన్యాన్ని తనని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి శోభితని నీ ఫ్యాన్స్, నీ PR టీం ఎంత టార్గెట్ చేశారు. అండ్ సమాంతా బయటకు వచ్చి మెంటల్ వెల్బీయింగ్ గురించి, హెల్త్ గురించి, స్ట్రెస్ గురించి ప్రీచ్ చేస్తుంది, కానీ తన రియల్ లైఫ్ లో పాటించదు. కానీ వెన్ హర్ PR టీమ్ ఫ్యాన్స్ శోభితని స్లట్ షేమ్ చేస్తున్నప్పుడు ఈ శోభిత మీద ఎంత స్ట్రెస్, సోషల్ ప్రెషర్, తన ఫ్యామిలీ వెల్ బీయింగ్ మీ ఎంత హర్ట్ చేస్తుంటుంది. ఎనీవే, ఐ మేడ్ కపుల్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పోజింగ్ సమాంతా. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ చెక్అవుట్ చేయండి. సో సమాంతా రీసెంట్ గా వోక్ ఇంటర్వ్యూ ఇస్తూ వాట్స్ ఇన్ మై బ్యాగ్ సెషన్ చేసింది అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ షీ డిడ్. ఐ డోంట్ నో వై ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫేక్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సెలబ్రిటీస్. అంటే వాళ్ళు చాలా స్పిరిచువల్ అని, సర్టెన్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతారని. ఐ డోంట్ నో వై సెలబ్రిటీస్ ప్రీచ్ చేస్తారు కానీ వాళ్ళ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఏది ప్రాక్టీస్ చేయరు. నార్మల్ ఇంటర్వ్యూస్ లో దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ సోషలీ చాలా రెస్పాన్సిబుల్, క్లైమేట్ చేంజ్ గురించి, ఈటింగ్ హెల్దీ గురించి, వాల్యూస్, ఎథిక్స్ ఏవేవో చెప్తారు. కానీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి లెదర్, యానిమల్ స్కిన్, క్రొకడైల్ స్కిన్ అండ్ వాళ్ళ ఈవెంట్స్ కోసం వేసుకునే బట్టలు ఎంత వాటర్ అండ్ క్లైమేట్ చేంజెస్ ని తెస్తున్నాయి. యానిమల్ క్రువాలిటీ, వాళ్ళు లగ్జరియస్ బ్రాండ్స్ వాడడం వల్ల ఎంత జరుగుతుంది. ఎనీవే, దీని మీద వీడియో కావాలంటే చెప్పండి, ఐ డూ అనదర్ వీడియో అబౌట్ దిస్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సమాంతా తన స్పిరిచువల్ జర్నీ గురించి, తన వీగన్ లైఫ్ స్టైల్ గురించి, కాన్షియస్ లివింగ్ గురించి చాలా సార్లు సోషల్ మీడియాలో ఫ్లాంట్ చేస్తుంది. ఫస్ట్లీ వీళ్ళు ఒక హిపోక్రట్స్ లా బిహేవ్ చేస్తారు అండ్ ఐరనీ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటారు. బికాజ్ నేను సమాంతాని రీసెంట్ గా చాలా సార్లు చూసాను స్టేటింగ్ అబౌట్ పీస్ఫుల్ గా బ్రతకడం గురించి, కాన్షియస్ లివింగ్ గురించి, స్పిరిచువాలిటీ గురించి పోస్ట్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో. కానీ తన ఇంటర్వ్యూకి క్యారీ చేసిన బ్యాగ్ మీరు చూస్తే తనకు తాను గిఫ్ట్ చేసుకుంది అని చెప్పింది. అండ్ ఇంటర్నెట్ లో దీని గురించి మీరు సర్చ్ చేస్తే ఇది హర్మెస్ బ్రాండ్ అని మీకు తెలుస్తుంది, విచ్ ఇస్ అ లగ్జరియస్ బ్రాండ్. ఈ బ్రాండ్ వీగన్ లెదర్ బ్యాగ్స్ ని తయారు చేయదు, అంటే ఇది రియల్ లెదర్ తో తయారైందని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈ స్పెసిఫిక్ మోడల్ క్యాలీ కేటగిరీలో రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇంకా డీటెయిల్ గా చూస్తే ఈ మోడల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ యంగ్ బుల్ కాఫ్ స్కిన్ తో ఇది తయారవుతుంది కాబట్టి. వీగనిజం అనే వీడియోస్ చేసే సమాంతా గారు దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? ఇది లైఫ్ స్టైల్ క్రువాలిటీ కాదా? ఒక పక్కన చాలా కాన్షియస్ లివింగ్ వీగన్ లైఫ్ అని చూపిస్తూ ఇంకో పక్కన ఇలాంటి క్రువాలిటీ ఇన్వాల్వ్ అయి ఉన్న బ్యాగ్స్ ని క్యారీ చేస్తారు. చేయడమే కాకుండా ఇలాంటి సెగ్మెంట్స్ ను నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాను అని ఫ్లాంట్ చేస్తారు. ఇది లోకల్ బ్రాండ్ కాదు, ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒరిజినల్ అనే అర్థం. సమాంతా గారు చాలా పాడ్కాస్ట్ లో ప్లాంట్ బేస్డ్ డైట్, వీగన్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడింది, వెజిటేరియన్ డైట్ ని షేర్ కూడా చేసింది. కానీ వీగనిజం ఓన్లీ ప్లేట్ వరకు మాత్రమేనా? యాక్చువల్ వీగనిజం ఒక లైఫ్ స్టైల్. చికెన్, మటన్, ఎగ్స్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ ఇలాంటి వాటిని తినకుండా ఉండటం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఏ యానిమల్ ని హర్ట్ చేయకుండా ఉండటం ఈజ్ యాక్చువల్ వీగనిజం. అండ్ డూ యూ థింక్ రియల్ వీగన్ పర్సన్ ఈ కాంట్రడిక్షన్ ని అప్రూవ్ చేస్తారా? ఒక పక్కన వీగనిజం గురించి మాట్లాడుతూ ఇంకో పక్కన లగ్జరియస్ లెదర్ బ్రాండ్స్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ సమాంతా హిపోక్రసీ బిహేవియర్ ఇది ఫస్ట్ టైం కాదు. తన కెరియర్ బిగినింగ్ నుంచి తన ఒక స్ట్రాంగ్ PR టీమ్ ని మెయింటైన్ చేస్తుంది అండ్ షీ ఆల్వేస్ ప్రూవ్డ్ హర్సెల్ఫ్ ఇన్ ద సొసైటీ యాజ్ అ విక్టిమ్. శామ్ రాజ్ పెళ్లి ముందు నుంచి సమాంతా అండ్ రాజ్ రిలేషన్షిప్ 2020 ఎండ్ లో లేదా 2023 స్టార్టింగ్ లో సెట్ అయ్యింది అన్న నరేటివ్ సెట్ చేయడానికి చాలా ట్రై చేశారు.
As mentioned in my previous video, Sam and Raj audience or fans call out చేయడం స్టార్ట్ చేశాక 2022లో రాజ్ ఆల్రెడీ డివోర్స్డ్ అని ఆర్టికల్స్ సడన్ గా సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. రాజ్ ఈజ్ నాట్ యాజ్ ఫేమస్ యాజ్ సమాంతా, కానీ రాజ్ కూడా ఒక సెలబ్రిటీ బికాస్ హీఈస్ అ డైరెక్టర్. అండ్ ఆయనకి 2022లో ఇన్ కేస్ డివోర్స్ జరుగుంటే ఎక్కడో ఒక ఆర్టికల్ డెఫినెట్ గా వచ్చేది. కానీ 2022 అంటే 3 years బ్యాక్ ఆల్రెడీ డివోర్స్ అయితే 2025లో ఎందుకు రాజ్ డివోర్స్ అన్న ఆర్టికల్ సడన్ గా సర్క్యులేట్ అవుతున్నాయి? రాజ్ అండ్ తన వైఫ్ షామిలి సోషల్ మీడియా టైమ్ లైన్స్ చూసినా సరే ఇది మ్యాచ్ అవ్వదు. సమాంతా పిఆర్ టీమ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఐరనీ ఏంటి అంటే సమాంతా పెళ్లి చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ సెలబ్రేట్ కూడా చేసుకున్నారు దాట్ ఇద్దరు డివోర్స్డ్ అండ్ లైఫ్ వీళ్ళిద్దరికి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అని. Whereas the truth and the reality is completely opposite and different. ఈ సెగ్మెంట్ మధ్యలో తన బ్యాగ్ లో ఏం పెట్టిందో తనకే తెలియనట్టు షాక్ అయింది శామ్. ఐ డోంట్ నో వై. ఫస్ట్ బ్యాగ్ లో ఆర్గనైజ్డ్ ఉంది అని తనే చెప్పింది, బట్ ఒక పౌచ్ తీసి దాంట్లో ఏముందో తనకే తెలీదు అండ్ ఇదేంది అని అక్కడ ఉన్న యాక్టర్ ను వాళ్ళ టీమ్ ను తను క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే కాఫ్ స్కిన్ తో తయారైన బ్యాగ్ లో నుంచి తను దేవుణ్ణి కొలిచే జపమాల తీసింది. అట్ దిస్ పాయింట్ నాకు ఎంత కోపం వచ్చిందంటే ఐ కాంట్ టెల్ యూ. మళ్ళీ ఐఎమ్ స్పిరిచువల్ అని స్టేట్మెంట్ ఇవ్వడం. స్పిరిచువల్ వేలో ఉన్నవారు యానిమల్స్ ని అస్సలు హర్ట్ చేయరు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ హిపోక్రసీ ఏంది అంటే ఒక పక్కన స్పిరిచువల్ గురించి మాట్లాడుతూ ఇంకో పక్కన స్పిరిచువల్ ఐటమ్ ని యంగ్ కాఫ్ లేదా బేబీ బుల్ స్కిన్ తో తయారు చేసిన బ్యాగ్ లో పెట్టుకుంది. వోగ్ ఇంటర్వ్యూ ఆర్టికల్ ప్రకారం శామ్ ఇంటర్వ్యూ ఇస్తూ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ హ్యావ్ బీన్ ఇన్క్రెడిబుల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ ఫర్ మీ. When you are in the public eye, there's always a fear of embarrassing yourself, of being cancelled, of being trolled. You're constantly trying to guard your status because you're so scared of losing it. Because when you fall, everybody watches, right? It's public. And now, it has been a very public everything. A very public first wedding to a Telugu superstar Naga Chaitanya, followed by a very public divorce and a very public health diagnosis. When I went through a separation, I closed up completely. I did not think it would ever be possible to rely on someone else. A smile began to spread across her face. Also, she's so glad to have proven wrong. Thankfully, I was vulnerable enough to accept that kind of love and friendship. And I am much better person because of the relationship I am in. Because of the person Raj Nindamuri, which means tanu Raj ni kalisaka tana life lo transformation jarigindi ani antaku mundu varaku or previous relationship lo tanu anta baga ledani divorce tarvata or separation tarvata tanaku health issues kuda vachayani tanu vere valni evvarni nammaleni position lo undi ani state chesindi. ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక రిలేషన్షిప్ మ్యూచువల్ గా ఎండ్ అయినప్పుడు ఇద్దరి కన్సెంట్ తో అయినప్పుడు ఇద్దరు టుగెదర్ ఉండలేక విడిపోయినప్పుడు ఒక్కళ్ళు డివోర్స్ తర్వాత ఇంకొకళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లైక్ అరేంజ్ మ్యారేజ్. మీరు కొన్ని సంవత్సరాల వరకు టుగెదర్ ఉన్నారు, డేట్ చేశారు అండ్ దెన్ యూ డిసైడెడ్ టు గో త్రూ అ రిలేషన్షిప్ అండ్ ఆ రిలేషన్షిప్ లో ఇష్యూస్ వచ్చాయి అండ్ మ్యూచువల్ గా సపరేట్ అయిపోయారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్. పెళ్ళయ్యాక సపరేట్ అవ్వద్దు అని నేను అనట్లేదు. పెళ్లి మీ ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారు, డివోర్స్ మ్యూచువల్ గా ఇష్టపడే తీసుకున్నారు, కానీ బయటికి వచ్చి ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ ఒక్కళ్ళని బ్లేమ్ చేయడం చాలా తప్పు. డివోర్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుంటే శామ్ నాగ చైతన్యని తర్వాత పెళ్లి చేసుకున్న శోభితని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆర్ పిఆర్ టీమ్ తోనో చాలా డిగ్రేడ్ చేసింది అండ్ దాట్ టు పబ్లికలీ. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ నాగ చైతన్య, తను పబ్లిక్ గా వచ్చి శామ్ ని ఎప్పుడు తగ్గించడానికి ట్రై చేయలేదు. దో తనకంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తన కెరియర్ ని ఇంపాక్ట్ చేసేంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా నాగ చైతన్య కామ్ గా ఉండడం ఇష్టపడ్డాడు. అండ్ తన పిఆర్ టీమ్ ఎంత లక్ష్యం చేసినా శోభిత కూడా క్వైట్ అండ్ కంపోజ్ మెయింటైన్ చేసింది. కానీ ఒక మనిషి బయటకు వచ్చి ఏం మాట్లాడట్లేదు, కామ్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఇట్ డజంట్ మీన్ తను తప్పు చేశాడని. ఇన్స్టాగ్రామ్ లో Q&A సెషన్ ఓపెన్ చేసింది శామ్, బికాస్ తన మూవీ రిలీజ్ అవుతుంది కదా, దాని ప్రమోషన్ కో ఏమో తెలియదు, బట్ షీ డెడ్. అండ్ దానికి ఒక అతను హీ ఆస్క్డ్ అ క్వశ్చన్ టు శామ్ స్టేటింగ్ మీరు నెగటివ్ కానీ పాజిటివ్ ని కానీ ఎలా తీసుకుంటారు, సంథింగ్ లైక్ దాట్. దానికి సమాంతా, praise doesn't move me, trolls doesn't either, but if you bring negativity into my home, I will block you. She shared, the same way I keep my space clean, I keep this page clean. Being blocked doesn't mean you affect me. It just means you're not welcome here.
ఇక్కడ అందరూ లైఫ్ ని క్లీన్ గానే పెట్టుకోవాలనుకుంటారు, స్పేస్ క్లీన్ గానే పెట్టుకోవాలనుకుంటారు, తన పేజ్ కూడా క్లీన్ గానే పెట్టుకోవాలనుకుంటుంది, తప్పులేదు, అందరూ అదే అనుకుంటారు. మీ లైఫ్ లోకి నెగిటివిటీ వస్తే ఇలా స్టాప్ చేసే మీరు వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ని తీసుకొని వాళ్ళ లైఫ్ మొత్తం నెగిటివ్ చేస్తే, అండ్ ఇన్ అవే ఈ సెషన్ లో తన పర్సనల్ పర్ఫ్యూమ్ బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేసుకుంది. దాట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ దాట్స్ నాట్ రాంగ్ ఎనీవేస్. ఫ్యాన్స్ మిమ్మల్ని నమ్ముతారు అండ్ కాన్షియస్ గా నమ్ముతారు. మీరు రికమెండ్ చేసే బ్రాండ్స్ ని సీరియస్ గా కన్సిడర్ చేస్తారు. కానీ యాక్చువల్ గా సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ అయితే వాల్యూస్ కి ఆపోజిట్ డైరెక్షన్ గా ఉన్న లెదర్ బ్యాగ్స్ ని మీరు ఎందుకు ఫ్లాంట్ చేస్తున్నారు? అండ్ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది దట్ సెలబ్రిటీస్ టోన్ డెఫ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అని. లగ్జరియస్ సింబల్ అయితే క్రువాలిటీ, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఇగ్నోర్ చేస్తారు. ఇండస్ట్రీలో ఉండే నెగటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడరు, కానీ వేరే విషయాలలో సస్టైనబుల్, కాన్షియస్ లివింగ్ గురించి లెక్చర్స్ ఇస్తారు. సమంతా రూత్ ప్రభు వాట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ సెషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డూ, ప్లీజ్ let me know your opinion in the comment section, and thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. Next video lo malli kaluddam. Appati varaku bye bye.